పోనీ చనిపోయారు చనిపోయారు అనే నిర్ధారణ లేదు. నిర్ధారణ లేకుండానే గౌరవ పోలీసు వారు 302 కేసు కట్టేశారు అంటే దీని అర్థం ఏంటి అంటే కేసుని మొదటి నుంచే నీరు కార్చే ప్రయత్నాలు మొదలైనవి. ఎందుకంటే రేపొద్దున ఇది మిస్సింగ్ కేసు కింద కట్టి మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ కట్టడమే మర్డర్ కేసు కింద కట్టారంటే రేపొద్దున బాధిత తరపున లాయర్లే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఐ నాగరాజ్ తరపున లాయర్ నేనే అనుకుందాం మాట వరుస. నేను ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో ఆయన బోన్లోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ప్రశ్న అడుగుతాను, ఏమంటే 19వ తారీఖున మీరు సిఐ మీద మర్డర్ కేసు కట్టారు కదా, మీకున్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? బాడీ దొరికిందా? పోనీ యాష్ దొరికిందా? పోనీ ఏమైనా సమాచారం దొరికిందా? ఏమి సమాచారం లేకుండా కేవలం బాధితులు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదుతో మర్డర్ కేసు ఎలా కట్టారు నేను అడిగితే బహుశా ఈ కట్టిన ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తి యొక్క సమాధానం ఏంటో మీరే ఆలోచించండి. ఎఫ్ఐఆర్ కట్టిన మొదటి రోజే ఈ కేసుకి మంగళం పాడేటువంటి కర్పూరం అప్పుడే పెట్టేశారు. సో కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడమే ఒక తప్పుడు భావనతో కట్టారు. కాబట్టి నేను కాపు యువజన సంక్షేమ సంఘం నాయకులు దాడిశెట్టి వీరబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తున్నారు. బహుశా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగాలి అని కోరుతున్నాం. అయితే నాకు తెలిసినటువంటి ప్రాథమికమైన సమాచారం, ఎందుకంటే నా సోర్స్ రివీల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. నేను ఈ విషయాలు ప్రామాణికంగా ఫలానా వాళ్ళు తప్పు చేశారని చెప్పదలుచుకోవడం కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఐ నో మై లిమిటేషన్స్. న్యాయపరంగా నేను ఎంతవరకు సమాచారం చెప్పగలను, సమాచారం చెప్పటంలో పోలీసు వారికి సహకరించాల్సినటువంటి ఒక బాధ్యత నాకు ఉంది. కాబట్టి పోలీసు వారు నేను ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని ఈ దిశలో మీరు విచారణ జరగాలి అని కోరుతున్నాను. పోలీసు వారు ఈ దశలో విచారణ జరగాలి. ఈ దశలో విచారణ జరిగితే నిజమైనటువంటి దోషులు ఎంతమంది ఈ మర్డర్లో పాల్గొన్నారు, ఇది లాకప్ డెత్ అంటారు, లాకప్ డెత్ కాదు, ఇట్స్ అ ప్రీ ప్లాన్ కోల్డ్ మర్డర్ అకార్డింగ్ టు మై సోర్సెస్. ఎందుకంటే యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక సమాచారం తెలిసినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులతోటి పంచుకోవటం, పోలీసులకి ఇవ్వటం, ఇదిగో ఈ దశలో మీరు విచారణ కొనసాగించండి, కొనసాగించడానికి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చెప్పటం నా బాధ్యత. కాబట్టి యాజ్ అ ప్రుడెంట్ మ్యాన్గా ఈ షేర్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దీని వెనుక ఉన్న పెద్ద తరకాయలు ఎవరో కూడా అతి త్వరలో షేర్ చేసుకుంటా. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవిడెన్స్. ఒక్కసారి ఎవరెవరు పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఏ ల్యాండ్ సెటిల్మెంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ పెద్ద తలకాయల ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి ఒక్కసారి అథారిటీగా వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రివీల్ వెరీ సూన్. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ మీట్ పెడతాను. పూర్తిగా ఆధారాలతో సహా ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద తలకాయ ఎవరైతే ఉన్నారో వాటిని మీరు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా దగ్గరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెంబర్ 1. నెంబర్ 2,